సరైన వాళ్ళను పట్టుకోలేనప్పుడు లేదా అసలైనటువంటి విచారణ చేయలేనప్పుడు ఏదో ఒక సాకు చెప్తే నమ్మరు జనం. ఆ మధ్యన ఒరిస్సాలో జరిగినటువంటి ప్రమాదం అప్పుడు దాని వెనకాల కుట్ర ఉంది అన్నటువంటి చెప్పారు. సిబిఐలు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఏం కుట్ర ఈరోజు వరకు తేల్చలా. కుట్ర జరిగింది అన్నటువంటిది బీజేపీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, కానీ కుట్ర ఏంటి, ఎలా చేశారు అన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేయలే. ఏదో ముగ్గురిని అరెస్ట్ చేశారు, అయిపోయింది అక్కడతో. ఇంకప్పుడు కుట్రని ఎవరు అనుకుంటారు? నెంబర్ 2, ఇప్పుడు తాజాగా నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదం, అక్కడ ఒక బాంబులా అంటే ఓ పెద్ద పేలుడు శబ్దం వినిపించింది, ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నాడు. అది కుట్ర అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ప్రభుత్వం చేతిలో ఉంది, మన చేతిలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మందే, సరే ఒరిస్సా ప్రభుత్వం మంది కాదనుకోవచ్చు, కానీ ఇప్పుడు అక్కడ మందే కదా. తేల్చండి ఏంటి అనేటువంటి. అలాగే అక్కడ కుట్రలోని దీని వెనకాల కుట్రలోని ఏంటి ఆ కుట్ర? ఓట్లు పోగొట్టడానికో లేకపోతే రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్తాను. ఎస్, దాన్ని కంట్రోల్ చేయడానికి కదా ప్రభుత్వం అనేది ఉంది. కుట్ర ఎవడు చేస్తే ఆయన తీసుకెళ్ళి కాల్చేతలు పడేయండి, ఉరి తీయండి, లేకపోతే ఆ కుట్రల్ని ఛేదించండి. అదేంటో ప్రజలకు చెప్పండి. అది చెప్పకుండా కుట్ర కుట్ర అనే ప్రభుత్వంగా చెప్పాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులు కాదు. అది ఆలోచించుకోవాల్సింది.